ఇంకా ఎన్నాళ్ళు ఈ వివక్షత మా మీద చూపిస్తారు బాలకృష్ణ గారు అంటూ మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎన్టీఆర్ తల్లి శాలిని. ప్రతిసారి నందమూరి కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా మాకు ఇన్ఫార్మ్ చేయరు. మేమొస్తే కనీసం పట్టించుకోరు, పలకరించరు. అయినా సరే మా యొక్క ధర్మంగా మేమొచ్చి వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు ఏర్పాటు చేశారో తెలియనటువంటి ఆ బ్యానర్స్‌కి సంబంధించిన విషయంపై ఎన్టీఆర్‌కి ఇంత దారుణమైనటువంటి ట్రోలింగ్ జరుగుతున్నా మీరెందుకు దీనిపైన స్పందించడం లేదో కూడా అర్థం కాలేదు. సో, రాజకీయాలకి ఎన్టీఆర్‌కి ఏ సంబంధం ఉండకూడదని స్వయంగా చెప్పింది మీరే. ఆయన్ని దూరం పెట్టింది మీరే. ఇప్పుడు ఆయన దగ్గరికి రాలేదని మీరే ప్రశ్నిస్తే ఎన్టీఆర్ ఏం చేయాలి? ఎన్టీఆర్ తన పాటికి తన సినిమాలు చేసుకోవడం కూడా తప్పేనా? అసలెందుకు మా మీద మీకింత కక్ష నాకర్థం కావడం లేదు. హరికృష్ణ గారు ఉన్నప్పుడు కాస్తో కూస్తో గౌరవ మర్యాదలు అందేవి. కానీ ఆయన తర్వాత మళ్ళీ అంతా మామూలయిపోయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు. తన కష్టంతో ఈరోజు ఇంత పైకొచ్చారు. కుటుంబం పేరుని ఆ రోజు ఎప్పుడు కూడా ఆయన వాడుకోవాలని అనుకోలేదు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తన స్థాయిని నిలుపుకున్నారంటే అది నందమూరి కుటుంబ పేరుని నిలిపినట్టు కాదా? మరి అలాంటి వ్యక్తికి మీరిచ్చేటువంటి మినిమమ్ కర్టెసీ, గౌరవం ఇదేనా అంటూ ఎన్టీఆర్ తల్లి శాలిని గారు మండిపడుతున్నారు. నిజంగా బాలకృష్ణ గారు మీరు కనుక మీ ప్రవర్తనలో ఎన్టీఆర్ మీద కనుక ప్రేమను చూపించలేకపోతే కనీసం మీరు ఆ విధేయతనైనా సరే మనసులో పెట్టుకోవాల్సింది. కానీ సొంత అన్న కొడుకని కూడా లేకుండా ఆయన మీద దారుణంగా మీరు వ్యవహరిస్తూ మీ ఉగ్ర ప్రతాపాన్ని మీడియా ముందు చూపించి ఆయన్ని చులకన చేయాలన్న ప్రయత్నం మాత్రం మానుకోండి. అది ఎన్టీఆర్‌ని ఎంతగానో బాధిస్తోంది. మీరు ఎన్టీఆర్‌ని వద్దనుకోవచ్చు కానీ ఎన్టీఆర్ ఎప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటారు. ఒక్కసారైనా పెద్దరికంగా ఆలోచించండి అంటూ చెప్తున్నారు శాలిని.